ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్ర గారిని అనుక్షణం అంటి పెట్టుకునే ఉండాలి. ఆయనకి మళ్ళీ ఎటు నుంచి ఏ గండం వస్తుందో ఏంటో. దీక్షితులు గారు అందుబాటులో ఉంటే ఏదో ఒక సలహా ఇచ్చేవారు. మిత్ర గారిని కాపాడుకోవడానికి ఏదో ఒక మార్గాన్ని చూపించేవారు. కానీ ఆయన కూడా నాకు ఏ సలహా ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడెలా? మిత్ర గారు, అయ్యో సారీ లక్ష్మి, చూసుకోలేదు. ఏంటి మిత్ర గారు ఇది? మీరేమైనా చిన్న పిల్లలా? చూసుకోవాలి కదా. లక్ష్మి, వాట్ హ్యాపెండ్? అసలు నీకేమైంది? నాకేమైందో పక్కన పెట్టండి. మీకేమైందో ఒక్కసారి చూసుకోండి. కాస్తైనా జాగ్రత్తగా లేకపోతే ఎలా? నేను చూస్తుంది కళా నిజమా? ఏమైనా అయితే ఎప్పుడూ మిత్ర తోక తొక్కిన తాచులా లేచేవాడు. అలాంటిది ఈరోజేంటి సైలెంట్గా ఉండే లక్ష్మి సునామీలా తాండవమాడుతుంది? లక్ష్మి, ఇప్పుడేం కాలేదు కదా, ఎందుకు అన్ని మాటలు అంటున్నావు? ఎలా అయినా మీకు ఈ మధ్య అజాగ్రత్త పెరిగిపోయింది. జాగ్రత్తగా ఉండాలన్న శ్రద్ధ తగ్గిపోయింది. ఇలా ఉంటే ఎలా చెప్పండి? ప్రతిసారి ఎవరో ఒకరు పక్క నుండి మీకు గుర్తు చేయరు. ఆయన ఫోన్ మాట్లాడేటప్పుడు ఒక పక్కనే నిలబడి మాట్లాడొచ్చు కదా. నడుస్తూ మాట్లాడతారు. ఆ టైంలో మైండ్ ఇంకెక్కడో పెట్టి నడుస్తారు. నడిచేటప్పుడేనా? కార్ నడిపేటప్పుడు కూడా అంతే. కార్ నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడితే ఎంత ప్రమాదమో ఇవన్నీ మీకు ఇంకొకరు చెప్పాలా? మీకు మీరు తెలుసుకోలేరా? సరే లక్ష్మి, ఇంక నుంచి జాగ్రత్తగా ఉంటానులే. నువ్వు అనవసరంగా కంగారు పడకు. నేనేం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. ఇంత చిన్నదానికి ఎందుకు అంత పెద్ద క్లాస్ తీసుకుంటున్నావు? అలా కాదు మిత్ర గారు. మీరు బిజీగా ఉండొచ్చు, మీ చేతిలో టైం లేకపోవచ్చు. కానీ ప్రమాదం ఎప్పుడు ఎటు నుంచి ఎలా వస్తుందో మనకి తెలియదు. అందుకే మనం కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇప్పుడు చెప్పావు కదా, ఇంక నుంచి అలాగే చేస్తాను. నా జాగ్రత్తలో నేను ఉంటాను, సరేనా? ఏంటి మిత్ర ఇదంతా? తను నోటికి వచ్చింది వాగుతూ ఉంటే నువ్వేంటి తనేదో బుర్ర కథ చెప్తున్నట్టు బుర్ర అటూ ఇటూ ఆడిస్తున్నావు? తను తానా అంటే నువ్వు తందానా అంటున్నావు? నాకేమైందో అనే కంగారులో అలా మాట్లాడిందిలే మనీషా. ఇంకా ఆ విషయం గురించి వదిలే. అది కాదు మిత్ర, అసలు నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి? నిన్ను పట్టుకొని అన్నన్ని మాటలు అంటుందా? నీ మీద అధికారం ఉన్నట్టు అంతలా విరుచుకుపడుతుందా? అధికారం ఉంటుంది కదా మనీషా. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి అధికారం ఉంటుంది. ఆ మాత్రం జాగ్రత్త చెప్పుకునే చనువు ఉంటుంది.
జాగ్రత్తగా లేకపోతే మందలించేంత బాధ్యత కూడా ఉంటుంది. ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు. పెళ్లి బంధంలో ఉన్న భార్యాభర్తలకు మాత్రమే అది బాగా అర్థం అవుతుంది. లక్ష్మికి మిత్ర భర్త కాబట్టి వాడి జాగ్రత్త గురించి పట్టించుకోవడం లక్ష్మి బాధ్యత కాబట్టి తన భర్తనేవో 4 మాటలు అనుకుంటుంది. అందులో తప్పే ఉంది? దీని గురించి నువ్వు మరీ అంత ఆలోచించకుండా ఉంటేనే బావుంటుంది. మిత్ర, నీకైతే ఏం కాలేదుగా? ఏం కాలేదు నాన్న. ఓకే. అది కాదు మిత్ర. ప్లీజ్, ఇది చాలా చిన్న మ్యాటర్. దీన్ని డ్రాగ్ చేయకు. వాట్ ఈస్ దిస్ ఆంటీ? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? లక్ష్మికి హఠాత్తుగా అంత నోరు ఎందుకు వచ్చింది? మిత్రని అన్ని మాటలు అంటున్నా మిత్ర కూడా ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నాడు? గమనిస్తున్నాను మనీషా, అన్నీ గమనిస్తున్నాను. ఊరికి వెళ్ళి 4 పూజలు చేసేసరికి ఈ ఇంట్లో కోడలిగా సర్వాధికారాలు తనకొచ్చేశాయని లక్ష్మి అనుకుంటున్నట్టుంది. అందుకే నెత్తి మీద 2 కొమ్ములొచ్చాయి. ఆ ములిచిన కొమ్ముల్ని కట్ చేసి పడేయాలి. అమ్మా లక్ష్మి, ఏమైందమ్మా? ఇందాక ఎందుకంత కంగారు పడ్డావు? నువ్వు అంతలా రియాక్ట్ అయ్యావంటే నీ మనసులో ఏదో ఉంది. అసలు ఏం జరిగింది లక్ష్మి? ఇందాక దీక్షితులు గారు ఫోన్ చేశారు మావయ్య గారు. ఏంటి, దీక్షితులు గారు ఫోన్ చేశారా? అవును మావయ్య గారు. మిత్ర గారికి త్వరలో అతిపెద్ద గండం రాబోతుందట. ఆ ప్రమాదం నుంచి తప్పించడం చాలా కష్టమని నన్ను హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని విడిచిపెట్టకూడదని నాకు మరీ మరీ చెప్పారు. అప్పటి నుంచి నాకు కాలు చేయ ఆడటం లేదు మావయ్య గారు. మళ్ళీ మిత్రకి గండమా? అవును మావయ్య గారు. ఆ మాట విన్నప్పటి నుంచి నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మిత్రగారికి వచ్చే గండాన్ని ఎలా ఆపాలో బోధపడ్డం లేదు. పోనీ ఇదే విషయాన్ని ఇందాక మిత్రతో చెప్తే సరిపోయేది కదమ్మా. చెప్పిన నమ్మరు మావయ్య గారు. నాతో మాట్లాడిన దీక్షితులు గారు అదే మాట మిగిలిన కుటుంబానికి ఎందుకు చెప్పలేదు అని ఆరా తీయడం మొదలు పెడతారు. మళ్ళీ నేను అబద్ధం చెప్తున్నానని రుజువు చేయడానికి ప్రయత్నిస్తారు. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. ఇంతకీ అసలు దీక్షితులు గారు ఎక్కడున్నారు? ఇన్ని రోజులు ఏమైపోయారు? ఆయన్ని ఎవరో కావాలని దాచిపెట్టారు మావయ్య గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.